హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా స్టోరీస్. ఇవాళ హేమా స్టోరీస్లో ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేమిటో తెలుసా? అడవికి రాజు మరియు చిన్న రామచిలుక. ఒక పెద్ద అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవికి సింహం శేషరాజు. ఇతను ధైర్యవంతుడు, న్యాయవంతుడు, కానీ కొన్నిసార్లు అతనికి అహంకారం ఎక్కువ. ఆ అడవిలో ఒక చిలుక ఆనందంగా పాటలు పాడుతూ మిగతా జంతువులను ఆకట్టుకుంటూ సంతోషంగా ఎగురుతూ తిరుగుతూ ఉండేది. అలా పాటలు పాడుతూ ఉండగా సింహం అక్కడికి వచ్చింది. సింహం ఆ చిలుకను చూసి, ఇక్కడ నువ్వు పాటలు పాడుతున్నావా? నా గర్జన ముందు నీ పాటలేమిటి అని సింహం గర్వంగా ప్రశ్నించింది. చిన్న చిలుక నమ్రతతో, ఓ మహారాజా, మీ గర్జన శక్తివంతమైంది, కానీ నా పాట శాంతిని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి తన సొంత ప్రత్యేకత ఉంటుంది అని చెప్పింది. సింహం నవ్వుతూ, నీ మాటలు నేను అంగీకరించలేను. బలం వల్లే రాజుగా ఉండగలుగుతారు, సంగీతం వల్ల కాదు అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు ఓపికగా విన్న ఒక పెద్ద గద్ద అక్కడికి వచ్చి ఇలా చెప్పింది. ఓ సింహం రాజా, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. బలం ఒక్కటే కాకుండా తెలివితేటలు, మృదుత్వం కూడా అవసరం. ప్రతి ఒక్కరి పాత్ర సమాజానికి అవసరమే. అహంకారం ఏ రాజునైనా కూలదీస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న సింహం తాను ఒక తప్పు చేశానని గ్రహించింది. నిజం, బలం ఎంత ముఖ్యమో మృదుత్వం కూడా అంతే అవసరం అని అంగీకరించి సింహం తన తప్పును ఒప్పుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రతి వారికి తమ సొంత ప్రత్యేకత ఉంటుంది. బలం, తెలివి, ప్రేమ అన్నీ సమానంగా ఉంటేనే సమాజం సంతులితంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.